డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. దీని గురించి ఆయన తొలిసారి స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి రేవంత్ రెడ్డి మంచి సపోర్ట్ ఇస్తున్నారు అని, చిత్ర యూనిట్ మొత్తం సంధ్యా థియేటర్ ఘటనను మొత్తం హీరో మీదకే వదిలేశారు అని, ఇది కరెక్ట్ కాదు అని, అల్లు అర్జున్ వ్యవహారంలో గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు అని, రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ లీడర్ అని, ఇక్కడ వైసీపీ లాగా అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు అని, బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చారు అని, అందువల్లనే చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని, సలార్ పుష్ప వంటి సినిమాలకు అందుకే కలెక్షన్స్ వచ్చాయని, ఎక్కువ అంచనాలు ఉన్న సినిమాకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. నేను 3 సినిమాలకు వెళ్ళి ఆ తర్వాత ఆగిపోయాను. అల్లు అర్జున్కు వెళ్ళి స్టాఫ్ చెప్పి ఉండాల్సింది. చట్టం కూడా విడివిడిగా ఎవరిని చూడదు. మరుసటి రోజు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి మీ బాధల్లో మేము ఉన్నామని చెప్పి ఉండాల్సింది. అల్లు అర్జున్ వెళ్ళకపోయినా కనీసం నిర్మాతలు ఎవరో ఒకరు వెళ్ళి ఉండాల్సింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పి ఉండాల్సింది. అడ్వకేట్ ఆ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. హీరోను మాత్రమే బ్లేమ్ చేయడం మంచిది కాదు. సినిమా అనేది టీం వర్క్, కానీ ఇక్కడ హీరోను ఒంటరి చేశారు. మన సినిమా ద్వారా మన సంస్కృతి, మన కళలను ప్రజలకు చూపించవచ్చు. నేడు ఊహ తెలిసిన నాటి నుంచే పిల్లలు టీవీ చూస్తున్నారు, ఫోనుల్లో కొత్త వీడియోపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయాల్లో వారికి ఏమి అందించాలి అనేది ఆలోచన చేయాలి. గోడుతో పోయే దానిని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అనేది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, కింద నుంచి ఎదిగాడు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. అక్కడ బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపుకు అవకాశం ఇచ్చారు. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలీదు. నేను సినిమా హాల్కు వెళ్ళను. బాగుంటే మెచ్చుకుంటారు, బాగోకుంటే తిడతారు. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డ్ అనేది వెలకట్టలేనిది. నేను సినిమా థియేటర్కు వెళ్ళడం ఎప్పుడో మానేశాను. ఇలాంటి ఘటనల్లో పోలీసులను నేను తప్పుపట్టను. వారు ముందు భద్రత గురించి ఆలోచిస్తారు. విజయనగరంలో కూడా నన్ను ముందు వద్దని చెప్పారు. చిరంజీవి గారు ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్కు వెళ్ళేవారు. నేను అలాగే వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్ళి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి ఉండాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్కి చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినపడలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్ళి ఉంటే బాగుండేది. అప్పుడు రప్చర్ అవ్వకుండా ఉండేది. ఈ ఘటనలో రేవంత్ చనిపోవటం నన్ను బాగా కలిసివేసింది. గోడుతో పోయే దాన్ని గొడ్డల వరకు తెచ్చారు అన్నది నా అభిప్రాయం. ఇంతమంది మేము అండగా ఉన్నామని చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల ఒకరు చనిపోయారు అనే వేదన అర్జున్లో ఉంది. వెళ్ళి ఆ బిడ్డ కోసం మేమున్నాము అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం, అందరూ భాగస్వామ్యం. ఇక్కడ అల్లు అర్జున్ని ఒక్కడనే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారు అని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి వీటన్నిటిని మించిన నాయకుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచారు. మరి మనం రేవంత్ రెడ్డిను ఎలా తప్పుపడతాము?